హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథ ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చక్రీని కొట్టబోయిన ప్రతాప్కు ఎదురుతిరిగిన మహాలక్ష్మి. అసలిదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లో రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. చక్రీ, మహాలక్ష్మి ఇద్దరూ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక కన్నా ఇంటినుంచి వెళ్ళిపోవడం, మళ్లీ ఇంటికి రావడంతోటే మహాలక్ష్మి కొట్టి మరీ కన్నాకు పెద్ది చూపించిన ప్రేమ, ఇంట్లో ఉన్న అన్నయ్యలు చూపించిన ఆప్యాయత గురించి, అసలు నువ్వలా ఎలా చేయాలనుకున్నావు, వాళ్లు నీకు ఏ రోజైనా ఏ పూటైనా సరే నీకు వాళ్లు సొంత అన్నయ్యలు కాదు అని నీకనిపించారా? లేదు కదా. మరి అలాంటివప్పుడు వాళ్లని వదిలి నువ్వలా ఎలా వెళ్ళిపోతావు అంటూ మందలించి మరీ బుద్ధి చెప్తుంది. బుద్ధి చెప్పేసరికి ఇంక అందరూ లోపలికి వచ్చి పడుకుంటారు. ఇంక పెద్దేకి నిద్రపట్టదు. ఎక్కడ మళ్లీ అర్ధరాత్రిపూట లేచి వెళ్ళిపోతాడేమో అన్న భయంతో ఇంక చాలాసేపటి వరకు నిద్రపోడు. ఏంటన్నయ్యా, మళ్లీ వెళ్ళిపోతాననుకుంటున్నావా? లేదన్నయ్యా, ఆ రోజు ఆ నిర్ణయం ఆ క్షణంలో తీసుకుని తప్పు చేశానని అర్థమయ్యింది. నేను వెళ్ళనన్నయ్యా, వెళ్ళను అని చెప్పి ఇంకా అక్కడ నుంచి పడుకో అన్నయ్యా అని గుండెలమీద చెయ్యి వేసుకుని పడుకుంటాడు. పడుకునేసరికి అదంతా చూస్తుంది మహాలక్ష్మి. వీళ్ల మధ్య ఇంత ఆప్యాయత, ఇంత అనురాగముంది. ఇంటిలో ఆడదిక్కు లేదన్న మాటేగాని అందరూ మగవాళ్లైనా సరే పెద్ది అందర్నీ ఎంతో ఆప్యాయంగా, ఎంతో విలువలతో, ఎంతో ప్రేమగా చూసుకుంటారు. లేదంటే ఆడదిక్కు లేనివాళ్లు ఎలా పెరుగుతారు? వీళ్లకి ఎలాంటి చెడు అసలు వ్యసనాలు లేకుండా ఎంతో గొప్పగా ఉన్నారు వీళ్ళు అని మహాలక్ష్మి కాస్త అనుకుని వెళ్ళిపోతుంది. ఇంక మరుసటి రోజు ఉదయాన్నే పెద్ది వంటగదిలో టీ పెడుతూ ఉండగా ఈలోపు కన్నా వీళ్లంతా బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉండగానే కన్నాను వాడు రాత్రి కూర్చుని ఏడ్చిన చోటికి తీసుకువెళ్లి ఇంట్లో వాళ్లంతా ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంకెప్పుడూ అలాంటి పిచ్చి పని చెయ్యొద్దురా, పెద్ది చాలా బాధపడ్డాడు తెలుసా, నువ్వు కనిపించట్లేదు అనగానే ఎంతో బాధపడ్డాడు. పెద్ది నిన్ను ఎంతో ప్రేమగా పెంచాడంట. వీపుకు నిన్ను కట్టుకుని ఇటుకల మూతకు వెళ్ళి మిమ్మల్నందర్నీ కష్టపడి పెంచాడు. మరి అలాంటి పెద్దినా నువ్వు దూరం చేసుకుంటున్నావు. కన్నతల్లి కూడా ఉన్నా నిన్ను ఇంత ప్రేమగా చూసుకునేదేమో కాదు, అది నువ్వు అర్థం చేసుకోవాలిరా అని చెప్పి ఇంక కన్నాకు చెప్తుంది. లేదు వదినా, నేనెప్పుడూ ఎక్కడికి వెళ్లను. ఆ క్షణంలో నాకు అలా అనిపించి నేను వెళ్ళిపోయాను. కానీ తర్వాత నాకు బాధ అనిపించింది. నేను తప్పు చేశానే, అన్నయ్యని బాధపెట్టానే అని ఎంతో బాధపడ్డాను. అందుకే ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు, అలాంటి పిచ్చి పని చెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నాను అనేసరికి మంచి ఆలోచన చేశావు అని ఇద్దరూ కూడా నవ్వుకుంటారు. ఇంక వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు, ఉండరు. ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి అన్నయ్య వాళ్లు పనికి వెళ్ళిపోయినట్టున్నారు. నేనింకా ఈరోజు కాలేజ్కి వెళ్లను వదినా అని చెప్పగానే సరేరా మనిద్దరం బుక్ చదువుదామని ఇంక తన గదిలోకి తీసుకెళ్లి కూర్చుని ఇద్దరూ చెరో బుక్కు తీసుకుని చదువుతూ ఉంటారు. ఇంక మధ్యాహ్నానికి అందరూ భోజనానికి ఇంటికి వస్తారు కదా. ఇంటికి వచ్చే సమయానికి ఇంక మాధవ గబగబా ఇంటికి వస్తాడు. మనమందరం కలిసి ట్రిప్పుకి వెళ్దామా అని చెప్పి గాని ట్రిప్కా వెళ్దాం అని అందరూ నిర్ణయం తీసుకుని బయటకొచ్చేసరికి ఇంకా ఈయన కనిపించడు, నారాయణ కనిపించడు, రేడియో కూడా కనిపించదు. ఏంటి, ఈయనెక్కడికి వెళ్ళిపోయాడు? ట్రిప్కి వెళ్దామంటే ఈయన కూడా ఉండాలి కదా, ఈయనెటు వెళ్ళిపోయాడు అని అనుకునే లోపే ఒరేయ్ చక్రీ, కారేదిరా అని చెప్పి అనగానే అవునన్నయ్య, కారు కూడా కనిపించట్లేదు అని వెతుకుతూ ఉండేసరికి ఈలోపు కార్లోని షార్ట్ ఒక ఫ్లవర్స్ షర్ట్ వేసుకుని దిగుతాడు నారాయణ. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. ఏంటి కొత్త గెటప్ ఇది? ట్రిప్కి వెళ్దామన్నారు కదా, ట్రిప్ స్టైల్ ఇలానే ఉంటుంది, నేను యూత్ కదా అని చెప్పి అనేసరికి ఇంక అందరూ నవ్వుకుని కార్లో బయలుదేస్తారు. బయలుదేరడంలో మధ్యదారిలో కళ్లజోళ్లు ఉన్న చోట ఆపి కళ్లజోళ్లు, క్యాప్లు ఇంకా అన్నీ కొనుక్కుని చాలా సంతోషంగా సరదాగా బయలుదేరి వెళ్తూ ఉండగా ఒకడు బండొకటి వచ్చి ఉండేసరికి బండి వేసుకుని నారాయణ కుర్రోడులాగే బిహేవ్ చేస్తూ చాలా సరదాగా ఉంటాడు. మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది. తన పుట్టింట్లో ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నవ్వింది లేదు. కాని ఇక్కడ మాత్రం ఇంత సంతోషాన్ని తను మూటకట్టుకుంటున్నందుకు చాలా చాలా సంబరపడిపోతుంది మహాలక్ష్మి. నా పుట్టింట్లో నేనెప్పుడూ ఇంత సరదాగా ఉన్నది లేదు, ఇక్కడ మాత్రం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, నాకిక్కడే ఉండిపోవాలననిపిస్తుందని మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా మహాలక్ష్మి, ఏమాలోచిస్తున్నావు అంటూ మాధవ అనగానే ఏమీ లేదు పెద్ది, మీతో ఉంటే ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం ఏమీ అనిపించదు. ఎలాంటి కళ్ళా కపటం లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు మీ మధ్య ఇలానే శాశ్వతంగా ఉండిపోవాలని ఉంది పెద్ది అంటూ మాట్లాడ్డంతో ఇప్పుడు నిన్ను ఎవరు వెళ్ళిపోమని చెప్పారమ్మా, నువ్వు మా మధ్య ఎప్పటికీ ఉండిపో, నేనొద్దని అనలేదు కదా అంటూ మాధవ మాట్లాడ్డంతో సంతోషంగా నవ్వుకుంటారు.
చక్రికి లోపల నవ్వుతూ ఉండడం కేశవ గమనిస్తాడు. ఏంట్రా నవ్వుతున్నావు అనగానే, శాశ్వతంగా ఉండిపోవాలి అనుంది అంటే నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసినట్టే కదా, నా భార్యగా ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతానని చెప్పినట్టే కదా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పి అనేసరికి, అలా అన్నదా వదినా అని చెప్పి అనగానే, మరింకెలా అన్నదో అలానే అంది, నువ్వే అర్థం చేసుకోవట్లేదు అని నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత అందరూ కూడా ట్రిప్కి బయలుదేరిపోయి ట్రిప్ ఎక్కడ అనుకున్నారో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ల అదృష్టం వాళ్ల దురదృష్టం ఏంటంటే, అక్కడ ప్రతాపు, ఆది, హారిక, లలిత వాళ్లు నలుగురు ఆ పిల్లతో కలిపి ఇప్పుడు సెలవులు కదా, మనవరాలతో కలిసి వాళ్లు అదే ప్లేస్కి ట్రిప్కి వస్తారు. ట్రిప్కి వచ్చేసరికి ఇంకా అక్కడ అందరూ కూడా ట్రిప్కి వచ్చి ఒకరినొకరు చూసుకుంటారు. ట్రిప్కి వచ్చి అందరూ ఒకరినొకరు చూసుకోవడంతోటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. మా అమ్మ వాళ్ళు వచ్చారు అనేసరికి, వెళ్ళమ్మ వెళ్ళు, మహాలక్ష్మి వెళ్ళి మాట్లాడు అనగానే, లేదు పెద్ది, వాళ్ళు ఎప్పుడైతే సర్టిఫికెట్స్ చించేశారో ఆ రోజే నాకు వాళ్ల మీద అసహ్యం కలిగింది. వాళ్లని నేనెప్పుడూ కలవకూడదని నిర్ణయం తీసుకున్నాను. వాళ్ల జోలికి నేను వెళ్లకూడదని అనుకున్నాను. నేను మళ్లీ గొప్ప స్థాయికి వెళ్లేంతవరకు నేను వాళ్ల దగ్గరికి అంటూ వెళ్లను, వాళ్లతో మాట్లాడను అంటూ మహాలక్ష్మి చెప్తుంది. అది కాదమ్మా మహాలక్ష్మి, వాళ్ళు ఏదో కోపంతో అలా అనుంటారు, అలా చేసి ఉంటారు. ఆ మాత్రం దానికి నువ్వంత కోపం తెచ్చుకోవడం అంత మంచిది కాదు అనగానే, కోపమేంటన్నయ్యా, కోపం వాళ్ళు చేసింది ఏమన్నా శ్రవ్యంగా ఉందా? వదిన ఎంతో కష్టపడి చదివి సర్టిఫికెట్ సంపాదించింది, మరి అలా సర్టిఫికెట్స్ బోడిదపాలు చేయడం తప్పే కదా అన్నయ్య, కోపముంటే వేరే రకంగా చూపించాలి, కష్టపడి చదివిన చదువు మీద చూపించడం ఏంటి? వదిన చేస్తోంది కరెక్టే అంటూ ఇంకా కేశవ్ అంటాడు. ఇంకా అక్కడనుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. చూసావా నాన్నా, అది అసలు మన వంకే చూడడం లేదు, మనతో మాట్లాడడం లేదు, ఎంత పంతమో దానికి అంటూ ఇంకా ఆది మా ప్రతాప్కైతే ఎక్కిస్తూ ఉండగానే, మా తను చేసిన దాంట్లో తప్పేముందండి, తన మీద కోపముంటే మీరు వేరేలా చూపించాలి, చూపించడం మానేసి సర్టిఫికెట్స్ కాల్చేస్తారా? తను చదువుకున్న చదువుని బుగ్గిపాలు చేస్తారా? అందుకే తనకి కోపముంది అనగానే, ఏంటి హారిక, నువ్వు తనని సపోర్ట్ చేస్తున్నావు? ఒక ఆడపిల్లగా తన భవిష్యత్తు బాగుండాలని కోరుకునే అమ్మాయిని నేను. మహా ఎప్పుడు ఏ తప్పూ చేయలేదు. మహా గురించి నాకు తెలుసు. మహా అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముమ్మాటికీ కారణం మీరే. మీరు, మావయ్యగారు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే ఇదంతా జరిగింది. లేదంటే మహాలక్ష్మి ఇంటినుంచి అడుగు బయటపెట్టే ఆలోచనే తనకు లేదు. ఎలా అయినా తను కోరుకున్న గమ్యానికి చేరుకోవాలని, తను గోల్ రీచ్ అవ్వాలని మహాలక్ష్మి ఎంతసేపు ఆరాటపడింది. కాని తన అభిప్రాయాలను, తన ఇష్టాలని, తన కోరికలని మీరు ఏ రోజూ లెక్క చెయ్యకుండా మీకు నచ్చినట్టు ఆ భూషణకి ఇచ్చి తన జీవితాన్ని నాశనం చెయ్యాలని కోరుకున్నారు. అందుకే మహా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు మీరు మీ ఆ సర్టిఫికెట్లు కాల్చేశారు. తప్పు చేసింది మీరైతే మహా మాట్లాడలేదు అని అంటారేంటి? మహా చేసిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు. అలాంటివాణ్ణి పెళ్లి చేసుకుని వంటగదిలో బిక్కుబిక్కుమంటూ ఏడవడం తప్ప వేరే పని ఏమీ చేసేది కాదు మహా. అప్పుడు మీరు సంతోషంగా ఉండేవారేమో. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారో లేదో తెలియదుగాని మహా మాత్రం చాలా హ్యాపీగా ఉంది. 5 మగవాళ్లు ఉన్న ఆ ఇంట్లోనే మహా ఎంతో సెక్యూర్గా, చాలా సంతోషంగా ఉంది. తెలుసా మీకు ఆ విషయం అంటూ హారిక మాట్లాడేసరికి ఇంకా అక్కడనుంచి కాస్త వెళ్ళిపోతారు. ఇంకా వీళ్లంతా కూడా ట్రిప్ కోసమని వెళ్లారు కదా, అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కన్నాతో జోకులు వేసుకుంటూ మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది. ట్రిప్కి వెళ్లిన వాళ్లంతా కూడా నైట్ లంచ్ కోసం, డిన్నర్ కోసమని ఒకచోట గ్యాదర్ అవుతారు. ఒకచోట గ్యాదర్ అయ్యేసరికి ఇంకా అక్కడ ఒక పోటీ పెట్టమనగానే, వదినా నువ్వు కూడా వెళ్ళండి, అన్నయ్య నువ్వు కూడా వెళ్ళండి అనేసరికి, మేమెందుకు, ఏమీ వెళ్ళము, మాకేమీ వద్దు అని మహాలక్ష్మి చెప్తుంది. చెప్పిన తర్వాత, ఎందుకు వెళ్లరు, వెళ్ళండి వదినా వెళ్ళండి అంటూ కన్నా చెప్పేసరికి కన్నా బాధపడతాడు. అన్న ఒకే ఒక్క కారణం చేత సరే వెళ్తాము అని ఇద్దరూ బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్లు కూడా, అంటే ఆది, హారిక ఇద్దరూ కూడా వెళ్తారు. ఇద్దరూ వెళ్లేసరికి పోటీలో వీళ్లకి వాళ్లకి పోటీలు, మొత్తము ఇంకొక 4-5 జంటలు కలుస్తారు. వాళ్లకి వీళ్లకి అన్నీ కూడా ట్రిప్కి వెళ్లిన చోట రిసార్ట్ వాళ్లైతే పోటీ పెడతారు. పోటీ పెట్టేసేసరికి ఇంకా అక్కడంతా కూడా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే ఇంత సంతోషపడుతూ ఉంటుంది హారిక. చక్రి, మహాలక్ష్మి ఇద్దరూ ఒకటవుతున్నారన్నమాట. వాళ్ళిద్దరూ సంతోషంగా జీవితాన్ని లీడ్ చెయ్యాలనుకుంటున్నారు. మహాలక్ష్మి జీవితం ఎటు వెళ్లబోతుందో అనుకున్నాను. ఈ రకంగా ఇక్కడ సెటిల్ అవ్వబోతుందా? సర్లే, మహాలక్ష్మి ఇక్కడికి ఇలా సెటిల్ అయితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది, అంతకు మించిన ఆనందం ఏముంటుంది అని తెగ సంతోషంగానే ఉంటుంది. ఇంకా పోటీలో ఇంకా అన్ని జంటలు అయిపోతాయి. చివరికి ఆది వీళ్లు మాత్రమే మిగులుతారు. మిగులేసరికి ఆది వాళ్ల మీద చక్రి, మహాలక్ష్మి గెలుస్తారు. గెలవడంతో అది తట్టుకోలేకపోతాడు ఆది. ఎందుకంటే
వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతులుగా నిలవాలి అనుకుంటే అందరి ముందు ఓడిపోయి తలదించుకురావడం ఆది తట్టుకోలేకపోతాడు. అది వేరేవాళ్లు ఎవరైనా గెలిస్తే సరిపోయేది. అక్కడ మహాలక్ష్మి చక్రీ గెలవడం అదో పెద్ద ఓటమిలా ఫీలయ్యి చాలా కోపంతో ఉంటాడు. ఇంకా అందరూ కూడా డిన్నర్ చేయడానికి రండి అనగానే అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు. వెళ్లడంతో ఇంక చూసుకోకుండా ఆది అక్కడ్నుంచి వస్తూ కావాలి అంటే వాడొస్తాడు. ఇటునుంచి చక్రీ వెళ్తూ ఉంటాడు. చక్రీ వెళ్తూ ఉండేసరికి ఆది వచ్చి డాష్ ఇవ్వడంతో చక్రీ ప్లేట్లో ఉన్న ఫుడ్ కాస్త ఆదిమీద వలిగిపోతుంది. ఆదిమీద వలిగిపోవడంతో కళ్ళు కనిపించట్లేదా? ఆ కోటీశ్వరరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో కళ్ళు నెత్తికెక్కాయేంటి? అసలు నీలాంటివాణ్ణి ఇక్కడికి రావడమే గొప్ప, మాలాంటి వాళ్లతో కలిసి భోజనం చేయడమా? ఆ కళ్ళు నెత్తికెక్కి పెట్టుకుంటున్నావా ఏంటి? అంటూ ఇంక చెయ్యెత్తి కొట్టబోయే సమయానికి మహాలక్ష్మి కాస్తా వచ్చి చెయ్యి పట్టుకుంటుంది. వదలవాయని చెప్పానుగాని ఎందుకు వదలాలి? అసలు నా భర్త మీద చెయ్యి చేసుకోవడానికి నీకేం హక్కు అధికారముంది? నా భర్త ఒంటిమీద చెయ్యి చేసుకోవడానికి చెయ్యెత్తున్నావా? నా భర్త చేసిన తప్పేముంది? అంటూ మాట్లాడడంతో ఏం తప్పు చేశాడా? నా డ్రెస్ నిండా ఎలా వలకపోశాడో చూశావు కదా? ఏ కళ్ళు కనిపించట్లేదా? అంతా కనిపిస్తుంది. ఎవరు ఏం చేశారో ఎవరు వచ్చి డాష్ ఇచ్చారో చూడలేదనుకుంటున్నావా? తను నార్మల్గానే వస్తున్నాడు, నువ్వే చూసుకోకుండా వచ్చావు. తప్పు నువ్వు చేసి తనమీద శిక్ష విధిస్తే చూస్తూ ఊరుకుంటానా నేను? అస్సలు ఊరుకోను. అయినా చక్రి ఏ తప్పు చెయ్యలేదు, తప్పు చేసింది నువ్వు అంటూ ఇంక మహాలక్ష్మి అక్కడ గొడవ పడుతూ ఉంటుంది. గొడవ పడుతూ ఉండగానే ఇంక ఈలోపు ప్రతాప్ చూసి ప్రతాపొస్తాడు. ఈ అలగా జనాన్ని పెళ్లి చేసుకుని నువ్వు వీడితో కలిసి కాపలం చేస్తూ నా కొడుకు మీదే తిరగబడతావా అని చెప్పి ఇంక చాలా కోపంగా ప్రతాప్ అనేసరికి, నా భర్తననడానికి మీరెవరు? ఏ రోజైతే నా సర్టిఫికేట్స్ చింపి నేను మీ కూతుర్నే కాదు అంటూ నన్నెప్పుడైతే అవమానించారో ఆ రోజే మీకు నాకు బంధం తెగిపోయింది. అప్పటివరకు నేను మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అనే గిల్టీ భావన నాలో ఉందిగాని నన్ను సర్టిఫికేట్స్ కోసమని ఇంటికి రమ్మని చెప్పి నమ్మించి మోసం చేశారు. కన్న తల్లి తండ్రి, ఆ అన్నగారు వీళ్ళెవ్వరూ కూడా నా గురించి ఆలోచించకుండా నా మీద ఇంత కక్ష కట్టి నన్ను ఇదా మోసం చేసిన మీరా నాకు చెప్తున్నారు. నేను పెళ్లి చేసుకున్నది కరెక్ట్ మనిషిని కాదా అన్న విషయం నాకు తెలుసు. మీచేత చెప్పించుకునే పరిస్థితిలో లేను నేను, చిన్నపిల్లను కాదు. అయినా నా గురించి మీరేం ఆలోచించారు? నా సంతోషం, నా ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనేది మీకేమైనా తెలుసా? ఎప్పటికీ మీకేమీ తెలియదు. మీరేమీ అర్థం చేసుకోలేరు. ప్రతి క్షణం నన్ను ఏదో రకంగా బాధ పెట్టాలని, నన్ను క్షోభ పెట్టాలని మీరు చూస్తూ ఉంటారే తప్ప ఎప్పుడూ కూడా నన్ను సంతోషంగా చూడాలని అనుకోరు. చిన్నప్పటినుంచి మీకు నచ్చినవి, మీకు ఇష్టమైనవి నా చేత చేయిస్తూ వచ్చారు. నా ఇష్టాలని, నా సంతోషాన్ని ఏ రోజైనా గౌరవించారా? ఏ రోజూ గౌరవించలేదు మీరు. అలాంటిది మీరు నా భర్త గురించి తక్కువ చేసి మాట్లాడడమేంటి? నా భర్త నన్ను ఎలా చూసుకుంటున్నాడో నాకు తెలుసు. ఎవరు తక్కువ చేసి మాట్లాడడానికి నేను ఒప్పుకోను. ఏ హక్కు అధికారముందని మీరు తక్కువ చేసి మాట్లాడడానికి? మీరు మాట్లాడే అవకాశం కూడా మీకు లేదు అంటూ మహాలక్ష్మి ప్రతాప్ నేనే ఎదిరించి మాట్లాడుతుంది. ఏం చేస్తున్నావు? నీకర్థమవుతుందా? మహాలక్ష్మి తను మీ నాన్ననగానే నా భర్త జోలికొస్తే ఎవ్వర్నైనా ఇలాగే మాట్లాడతాను. నా కుటుంబం జోలికొస్తే ఎవ్వర్ని కూడా వదిలిపెట్టను. 5 మగవాళ్లున్న ఆ ఇంట్లో నేను ఎంత సెక్యూరిటీగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. 2 మగవాళ్లున్న ఇంట్లో నన్ను ఏ రోజు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నాకు ఏ రోజూ స్వేచ్ఛనివ్వలేదు. ప్రతి క్షణం అనుమానపు కళ్లతోనే నన్ను చూశారు. కాని నన్ను ఆ ఇంట్లో ఒక గొప్ప వ్యక్తిగా ఆ ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారు. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాక నన్ను ఒక అమ్మ స్థానంలో ఉంచారు. నేను కొట్టినా పడుతున్నారు, తిట్టినా పడుతున్నారు. అసలు వాళ్లు నన్ను పడాల్సిన అవసరం లేదు, నన్ను వాళ్లు లెక్క చెయ్యాల్సిన అవసరం లేదు. కాని వాళ్లు నన్ను ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా, ఎంతో అనురాగంగా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ల మధ్య నేను ఉండడం చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. అక్కడ ఉండడమే నాకు ఆనందాన్నిస్తుంది. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు కలగని ఆనందం, ఈ 20 సంవత్సరాలు నాలో నేను దూరం చేసుకున్న ఆనందం నాకిక్కడ దొరుకుతుంది. ఇక్కడ నా స్వేచ్ఛకు ఎలాంటి భంగం లేదు. నేను ఏమంటున్నా పడేవాళ్లు ఉన్నారు. నన్ను ఎంతో ఆప్యాయంగా, నా మీద ఎంతో గౌరవం చూపించేవాళ్లున్నారు. ఇంత ఆప్యాయత, ఇంత గౌరవం, ఇంత ప్రేమ చూపించే ఎలాంటి ఇంట్లో నేను ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ మహాలక్ష్మి గట్టిగా ప్రతాప్కి వార్నింగ్ ఇస్తుంది. ఏంటే వాళ్ల గొప్ప? వాళ్ల ఆస్తులున్నాయా? అంతస్తులున్నాయా? ఆస్తులు అంతస్తులుంటే మనుషుల్లో ప్రేమలుండవు నాన్నా. ప్రేమ దొరకాలి అంటే ఆస్తి అంతస్తు లేకపోయినా ఆప్యాయంగా పలకరించే చిన్న మాట చాలు, ఆప్యాయంగా చూసుకునే చిన్న పిలుపు చాలు.
అలాంటి గొప్ప ఇంట్లో నేనుంటున్నాను. అలాంటి ఆప్యాయతుల మధ్య, అనురాగాల మధ్య నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను. ఎక్కడా నాకు దొరకని సంతోషం, ఆనందం ఆ ఇంట్లో నాకు దొరుకుతుంది. మరి అలాంటప్పుడు నేను ఆ ఇంటినుంచి ఎందుకు దూరమవుతాను? ఎప్పటికీ నేను ఆ ఇంటినుంచి దూరమవ్వను. అయ్యే అవసరం కూడా నాకు లేదు. నేను చచ్చేంతవరకు అదే ఇంట్లో నేనుంటాను. ఎవరైనా ఏమైనా అనగలరా? ఎవరైనా ఏదైనా చెయ్యగలరా? మీకు కూతుర్ని చూడాలి అనిపించి ప్రేమ కలిగితే ప్రేమగా చూడటానికి రండి కాని నాతో గొడవ పడాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు అంటూ చెప్పడంతో, నిన్ను చూడమల్సిన అవసరం మాకేముంది? మమ్మల్ని కాదని వెళ్ళిపోయినా నీ దరిదాపుల్లో కూడా మేము రాము. మాకు రావాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఇంక ప్రతాపు, ఆది అక్కడనుంచి వెళ్ళిపోతుంది. అమ్మా మహాలక్ష్మి అనేసరికి, ఏంటి పెద్ది, మిమ్మల్ని అంత అవమానించినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటానా నేను? అస్సలు ఊరుకోను. అసలు మన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడడమేంటి? మన కుటుంబం ఏ లోటు చేసింది? మన కుటుంబం ఎంత ఆప్యాయంగా, ఎంత అనురాగంగా ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా వీళ్లు పదే పదే నన్ను అనుమానిస్తూ, అవమానిస్తూ, బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా నేను? అస్సలు ఊరుకోను. ఎందుకంటే నా కుటుంబం విలువేంటో, నా కుటుంబంలోని మనుషులు ఎవరేంటో, వాళ్లు నాకిచ్చే విలువ, ప్రేమ, ఆప్యాయత ఏంటో నాకన్నీ బాగా తెలుసు పెద్ది. పద వెళ్దామని ఇంకా అక్కడనుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు అందరూ. ఇంకా చక్రి తెగ సంతోషపడతాడు. ఏంట్రా చక్రి, ఏంటా అంత సంతోషపడుతున్నావు? చూసావా అన్నయ్య, మహాలక్ష్మి మన కుటుంబం మీద ఒక్క మాట కూడా అననివ్వలేదు. నా ఒంటిమీద వాళ్ల అన్నయ్య చెయ్యి చేసుకోకపోతే పోతే చేతినా. మరి వాళ్లతో గొడవపడింది. అది మహాలక్ష్మి. అంటే అలాంటి అమ్మాయి మనింటి కోడలుగా ఎప్పుడూ ఉంటే సంతోషంగా ఉంటుంది కదా? అన్నయ్య, ఉంటే బావుంటుందిరా. కాని మహాలక్ష్మి నిన్ను భర్తగానే అనుకోవడం లేదు కదా? మరి అలాంటప్పుడు మహాలక్ష్మితో ఎలా కలిసి ఉంటావు? ఏ రకంగా కలిసి ఉంటావు? మహాలక్ష్మిని ఇంట్లోనే ఏ రకంగా ఉంచుతావు? తను ఎప్పటికీ ఇంటికి నుంచి దూరంగా వెళ్లాలని చూస్తుందే తప్ప ఇంటికి దగ్గర అవ్వాలని గాని, ఇంటితో బంధం పెంచుకోవాలని గాని అనుకోవడం లేదు. అలాంటి తప్పుడు మరి నేనేం చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య, నువ్వు మహాలక్ష్మితో మాట్లాడితే ఏదో రకంగా మహాలక్ష్మి వింటుంది. వింటే ఖచ్చితంగా నీ మాట విని ఈ ఇంట్లోనే ఉంటుంది. నా భార్యగా, ఇంటి కోడలిగా ఉంటుంది అన్నయ్య. అది నీ చేతుల్లోనే ఉంది అంటూ ఇంక చక్రి అంటాడు. ఏంటిమా చక్రి, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు మనం చెప్పే మాటల మీదగాని, మనం చేసే పనుల మీదగాని కాదు. వాళ్ల మనసుకు నచ్చితే ఉంటాయి. అంతేగాని మనం ఈ షేప్లో చేసి ఇలానే ఉండాలి, ఇలానే ప్రేమ చూపించాలి అంటే కష్టంరా. వాళ్ల మనసుల్లో ఎలాంటి ప్రేమ ఉందో ఆ ప్రేమే మనకు అర్థమవుతుంది. వాళ్ళకి మనమీద ఫీలింగ్ కలగాలి అంటే 1 మూమెంట్ ఇదొకటి జరగాలి. ఆ 1 మూమెంట్ జరిగితే ఖచ్చితంగా మహాలక్ష్మి ఇదే ఇంట్లో ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. నీకు పదే పదే చెప్పలేను. కాని మహాలక్ష్మికి నీమీద ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకైతే తెలియదు. కాని మహాలక్ష్మి మాత్రం ఈ ఇంటిని చాలా గొప్పగా అనుకుంటుంది. ఆ గొప్పగా అనుకునే భావనలోచే నీమీద ఇష్టం కలగచ్చు. ఈ ఇంట్లో తను శాశ్వతంగా ఉండాలి అన్న ఆలోచన రావచ్చు. అలా ఆలోచన వస్తే మహాలక్ష్మి ఎప్పటికీ ఇదే ఇంట్లో ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందిరా అనేసరికి, ఏమో అన్నయ్య, మహాలక్ష్మి ఇక్కడ ఉంటే మన కుటుంబానికి అమ్మలేని లోటు, మన కుటుంబం మీద పెట్టిన శాపం రెండూ తొలగిపోతాయి. అప్పుడే మహాలక్ష్మి నాతో సంతోషంగా ఉంటుంది. తనలో మార్పొస్తే ఒకప్పుడు ఇంట్లో ఉండడానికే భయపడే మహాలక్ష్మి ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అందర్నీ ఆజ్ఞాపిస్తుంది. ఆ రకంగానే మహాలక్ష్మి నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉంటే బాగుండని నా మనసు ఎంతగానో ఆరాటపడుతుంది. కాని మహాలక్ష్మి మనసులో ఏముందో తెలియదు కదరా. మహాలక్ష్మి అయినా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తుంది. అలా తన మనసులో దాచుకునే పరిస్థితి ఏమీ రాలేదేమో, అందుకే బయటికి వస్తుందేమో. తన మనసులోని ఫీలింగ్ అయినా, తన మనసులోని సంతోషమైనా బయటికి వచ్చి నాకు మహాలక్ష్మి భార్యగా మారితే అంతకు మించిన ఆనందం నాకు మరొకటి లేదన్నయ్యా. తొందరలోనే అది కూడా అవుతుందని నాకు అనిపిస్తుందిలేరా. చక్రి, నువ్వు దాని గురించి ఆలోచించుకో. మహాలక్ష్మికి పదే పదే నువ్వు మంచివాడివి అన్నట్టు నటించడం కాదు, జీవించాలి. అంటే నువ్వు మంచిగా మారాలి. మంచివాడివి అన్నట్టు నటిస్తే నటన ఈరోజు కాకపోతే రేపైనా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మోసం చేశారు అంటూ మహాలక్ష్మి బాధపడుతుంది. అలా మహాలక్ష్మి బాధపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీలో మార్పు రావాలి. మార్పొస్తే అంతా మంచిదే, అంతా సంతోషంగా ఉండొచ్చు అంటూ మహాలక్ష్మిలో కూడా నీలో భర్త అన్న ఫీలింగ్ కలిగితే తను ఖచ్చితంగా బయటికి చెప్తుంది.
తనలో తను దాచుకునే మనిషి కాదు. ఏదున్నా మొహం మీద చెప్పాలనుకునే మనస్తత్వం కలది. అర్థమవుతుందా? నువ్వు దీనిని మనసులో పెట్టుకుని పిచ్చి వేషాలు వేయకు. తనంతట తాను నిన్ను భర్తగా ఒప్పుకునేంతవరకు ఏ వేషాలు వేయకు అంటూ హెచ్చరిస్తాడు మాధవ. అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించానా? ఏ ఆడపిల్ల విషయంలో అయినా తప్పుగా ప్రవర్తించానా? లేదు కదా? మరి నన్నెలా అనుమానించి అవమానించాలనుకుంటున్నావు? నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదురా. నువ్వే చనువు తీసుకొని చెప్పేయకు అని చెప్తున్నా, అంతే. నువ్వేదో ఆడపిల్లల్నేదో చేస్తావని కాదు. నా తమ్ముళ్ల గురించి నాకు తెలీదా ఏంటి? అంటూ ఇంక చక్రీనైతే మాధవం మందలిస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి మహాలక్ష్మిలో మార్పు వచ్చి చక్రీని భర్తగా అంగీకరిస్తుందో లేక చక్రీకి శాశ్వతంగా దూరమవడానికి ప్రయత్నం చేస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.